హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు రొయ్యలు గోంగూర కర్రీ చేయబోతున్నానండి. వాటికి కావాల్సినవి చూద్దాం. అల్లం ముక్క, ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, రొయ్యలు, గోంగూర, కారం, ఉప్పు. ఇప్పుడండి మిక్సీ గిన్నెలో అన్నీ వేసుకుని పేస్ట్‌లా చేసుకుందాం. ఒక గిన్నెలో కడిగి పెట్టుకున్న గోంగూర వేసి ఉడకబెట్టుకుందామండి. 4 కట్టలు గోంగూర తీసుకున్నాను. అందులో చిన్న పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకుందాం. కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకుందామండి. ఈలోపు చిన్న గిన్నె పెట్టుకుని రొయ్యలు ఫ్రై చేసుకుందాం. అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకుందాం. సిమ్లో పెట్టి వేయించుకుందామండి. కరివేపాకు వేసాను. ఇప్పుడు రొయ్యలు వేసి ఫ్రై చేసుకుందామండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా. ఒకసారి వేసి అన్నీ వేసి గరిటె పెట్టి తిప్పుకుందామండి. రొయ్యలు అన్నిట్లో వేసి వండుకోవచ్చండి. అన్ని వెజిటేబుల్లో వేసుకోవచ్చు. దోసకాయ, కాకరకాయ, వంకాయ ఇలాంటి వాటిలో వేసుకుంటే రొయ్యల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి చూద్దామండి. రొయ్యలు చూడండి, ఎరుపు రంగు వచ్చాయి కదా. కొద్దిగా కలబెట్టుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాం. మళ్ళీ తీసి చూద్దామండి. చూడండి, వాటర్ పైకి వచ్చేసాయి కదా. ఈ వాటర్ ఎగిరిపోయే వరకు మళ్ళీ ఒకసారి కలబెట్టుకుని మూత పెట్టుకుందామండి. గోంగూర చూడండి వేగిపోయి వచ్చింది కదా. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయి ఉన్న తర్వాత 3 టేబుల్ స్పూన్లు సాల్ట్, కొంచెం కారం వేసుకుందామండి. గోంగూర సరిపడా ఇందులో కారం వేసి ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు రొయ్యలు చూద్దామండి. చూడండి, నీరంతా ఎగిరిపోయింది కదా. ఇప్పుడు దీనిలో సరిపడా 3 టేబుల్ స్పూన్ల దాకా ఉప్పు వేస్తున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నానండి. ఒకసారి కలబెట్టుకుందామండి. గోంగూర చూడండి ఎగిరిపోవచ్చింది కదండి. చూడండి, కూర కూడా రెడీ అయిపోయింది. ఇట్లా ఎరుపు రంగు వచ్చే వరకు చూడండి. గోంగూర కూడా ఎగిరిపోవచ్చింది కదండి. ఇప్పుడు పప్పుకు మెదుపుకుందాం. రొయ్యల కాంబినేషన్ కూరగాయల్లో చాలా బాగుంటుందండి. అవి కూడా ఒకసారి మీకు ట్రై చేసి చూపిస్తాను. మా ఛానల్ చూస్తూ ఉండండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, రొయ్యలు కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఆయిల్ పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు గోంగూర వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూర. 2 రోజులైనా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు, బయట పెట్టినా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి రొయ్యలు గోంగూరలో మగ్గే వరకు అట్టు పెడితే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, 5 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి కలిపెట్టుకుందామండి. చూడండి, అయిపోయింది కదండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసానండి. అందులో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కొంచెం దోరగా వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి. కొంతమంది పోపు వేసుకుంటారండి, కొంతమంది వేసుకోరు. నేనైతే వేస్తున్నాను. చూడండి, ఇట్లా వేగితే సరిపోతుంది, మాడితే బాగోదండి. ఒకసారి మూత తీసి చూసి చూడండి, తాలింపు వేసుకుందామండి.
అంతే, రొయ్యలు గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఒకసారి చూడండి.